తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోందని ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మంతా శ్రీనివాస్ తెలిపారు. సినీ పరిశ్రమకు ప్రత్యేక విధానాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని, పరిశ్రమలో యువతకు మంచి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతనంగా ఎన్నికైన సిఈ సభ్యుల తొలి సమావేశం విజయవాడలో హోటల్ ఫ్రైడ్ మాధవ్లో ఘనంగా నిర్వహించారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, నిర్మాణ రంగానికి ప్రోత్సాహం, థియేటర్ల సమస్యలు, కొత్త అవకాశాల సృష్టి, ప్రభుత్వ సహకారం వంటి పలు కీలక అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సినీ రంగానికి చెందిన వివిధ విభాగాల ప్రతినిధులు, నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, సినీ ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఛాంబర్ అధ్యక్షులు మంతా శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సినీ పరిశ్రమకు అవసరమైన ప్రోత్సాహకాలను అందిస్తున్నారని, చిత్ర నిర్మాణం, స్టూడియోలు, థియేటర్ల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు సమస్యలు, అభివృద్ధి ప్రణాళికలపై త్వరలో ముఖ్యమంత్రిని కలిసి చర్చించనున్నట్లు వెల్లడించారు. సినీ పరిశ్రమకు ప్రత్యేక విధానాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని, పరిశ్రమలో యువతకు మరింత అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. జనరల్ సెక్రటరీ చైతన్య జంగా మాట్లాడుతూ, చిన్న సినిమాలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త దర్శకులు, నటులు, సాంకేతిక నిపుణులకు ప్రోత్సాహం కల్పించేందుకు ఛాంబర్ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. డిజిటల్ టెక్నాలజీ వినియోగంతో సినీ రంగంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని, వాటికి అనుగుణంగా పరిశ్రమలను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమల్లో ఐక్యతతో ముందుకు సాగితేనే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సినీ రంగంలో 10 ఏళ్లుగా సేవలందిస్తున్న, ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రముఖ కథానాయిక పాయల్ ముఖర్జీకి దశాబ్ది నటి పురస్కారాన్ని ఘనంగా అందజేశారు. ఛాంబర్ నేతలు ఆమెకి దుస్సాలువ కప్పి జ్ఞాపికతో పాటు అవార్డును అందజేశారు. వివిధ భాషల్లో నటిస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందిన పాయల్ ముఖర్జీ సినీ ప్రయాణాన్ని ఈ సందర్భంగా కొనియాడారు. అవార్డు అందుకున్న అనంతరం పాయల్ ముఖర్జీ మాట్లాడుతూ, తెలుగు ప్రేక్షకుల ప్రేమాభిమానాలు తనకు ఎప్పటికీ మరిచిపోలేనిదని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవరంగ్ థియేటర్ అధినేత వాసిరెడ్డి, భూపాల్ ప్రసాద్, ప్రముఖ సినీ నిర్మాత పూసల కిషోర్, ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫౌండర్, ప్రెసిడెంట్ మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు మధుకర్, లక్కరాజు, రాజరాజేశ్వరి, జాయింట్ సెక్రటరీ పగడాల సోలేమాన్, శిరీష, ట్రెజరర్ మిథున ఈశ్వర్రావు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మఠ లావణ్య, వంటకుల కవితతో పాటు సినీ రంగ ప్రముఖులు, ఛాంబర్ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఛాంబర్ ప్రతినిధులు, పరిశ్రమ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. హృదయపూర్వక శుభాకాంక్షలను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏపీ ఫిల్మ్ ఛాంబర్ కామర్స్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం, ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ ఛాంబర్ పెట్టడం ముఖ్య ఉద్దేశం, మన ఆంధ్రప్రదేశ్లోని ఫిల్మ్ ఇండస్ట్రీ ఉద్దేశంతో మా ఈసీ మెంబర్స్ అంతా కలిపి ఒక సమష్టి గుర్తుతో డెవలప్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకున్నాము. ఆ ఉద్దేశంతోనే 10 సంవత్సరాల వసంతాలతోటి కొత్త బాడీ ఎన్నికైంది. ఈ కొత్త బాడీ ద్వారా సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి తీసుకురావాలని చెప్పని మా ప్లానింగ్ ప్రకారం ప్రయత్నం చేస్తున్నాము. దీనికి గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. First of all, I would like to show my regards to all the distinguished guests here, all the honorable guests, the President Mantha Srinivas Garu, the Andhra Pradesh Film Chambers President, and Andhra Pradesh Film Chamber General Secretary Mr. Chaitanya Garu. So, and all the honorable guests, thank you so much for inviting me for today. It's a big honor for me and for the recognition as the actress of the decade. So, sir, I can't express my happiness, and it's a big privilege for me. And of course, what I got to know today, Andhra Pradesh is a very popular state because of course, their culture, their films, and we really follow Telugu films. We love all over, not only in India, all over in the world we love Telugu films.
And the new chamber which is already developed, which is already selected with the committee, it took all the big decision with it took all the development models, which I really I feel that this will give an immense support to Telugu film industry. And thank you for this initiative. I would like to thank all the authority, all the members of Telugu Film Chambers for taking this initiative. Thank you so much, sir. And I would like to wish Telugu industry and Andhra Pradesh Film Chamber all the best for coming days. They are doing so great, and I hope this will be continued. The success will be continued. And I would like to say again, thank you all my media people, media brothers, and all the members of Telugu Film Chamber, my audience, and thank you so much. Thank you. Thank you so much, Paul. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకు, అట్లాగే గెస్టులకు విచ్చేసిన మా గురువర్యులు వాసిరెడ్డి భూపాల్ ప్రసాద్ గారికి, అలాగే పూసల కిషోర్ గారికి, అట్లాగే మా ఫౌండర్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారికి ముఖ్యంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ తర్వాత మా ప్రెసిడెంట్ గారు మంతా శ్రీనివాస్ గారు, అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాయల్ నాట్ ఓన్లీ యాక్టర్స్, షీ ఈజ్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. తను ఎంతో సర్వీస్ చేస్తుంది. అంటే మేము యాక్టర్గా గ్లామర్గా తనను గుర్తించలేదు. తను ఒక సర్వీస్ సెక్టార్లో ఎంతోమందికి పూర్ పీపుల్స్కి సర్వీస్ చేయటం, తన నటన కానీ తన మనస్తత్వం కానీ చాలా ఒక మంచి ఉన్నత ఆశయాలు ఉన్న వ్యక్తిగా తనను మేము గౌరవించి మా ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫు నుంచి తనకి దశాబ్ద నటిగా మేము హానరబుల్గా చేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక ప్రౌడ్ లేడీస్ అంటే గడపకే కాకుండా సొసైటీలోకి వచ్చి సర్వీస్ చేయటం అనేది పాయల్ దగ్గర తన సంస్కారానికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. వెస్ట్ బెంగాల్ తను అంత బిజీ ఉండి కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం, ఫస్ట్ ముఖ్యంగా పాయల్కి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా గురువర్యులు వాసిరెడ్డి భూపాల్ ప్రసాద్ గారు కూడా మీడియాని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నన్ను ఈ ఫంక్షన్కి ఆహ్వానించినందుకు ఎంతో గర్వంగా కూడా ఉందండి నాకు. ఎందుకంటే ఐ వాజ్ ద ప్రెసిడెంట్ ఫర్ ద ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ విజయవాడ ఆల్సో. ఐ మీన్ టు ఇన్ ఆంధ్ర ఆల్సో. I was the president for 2 years consecutively. But nevertheless, I have not been going over there since a long time. ఇంకోటి ఏంటంటే ఇది పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు యాక్చువల్గా ఫిలిం ఫీల్డ్ అనేది రిసెషన్లో పడిపోయిందండి బాగా. ఏ సినిమా వస్తుందో ఏ సినిమా వెళ్తుందో ఎవరికి తెలియదండి. ఇవాళ ఒక సినిమా రిలీజ్ చేశారంటే ఒక షో ఆడితే గొప్పేనండి. అది ఆ స్టేజ్లో ఉన్నామండి మనం. ఇది నేను అనుకోవడం అందరూ పూనుకుని దీన్ని బాగా పైకి తీసుకొస్తేనే బాగుంటుంది. అందుకని నేను ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ దిస్ థింగ్ హ్యాస్ కమ్ అప్ అండ్ all the members of this particular the association will do well and will try their best to bring it up again. And I'm very happy for having been here and thank you very much. ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారములు. అదేవిధంగా ఇచ్చేసిన పెద్దలకు కూడా నమస్కారం. నా పేరు పూసల కిషోర్ అండి. తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈసీ మెంబర్ని కూడా నేను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ని ఇప్పుడు మరి 10 సంవత్సరాల తర్వాత, గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నా కానీ ఈరోజు యాక్టివేట్ చేసి బాగా చేయటం చాలా ఆనందదాయకమైన విషయం. కాజ్ ఏంటంటే అనివార్య కారణాల వల్ల 1 year నుంచి ఎఫ్డీసీ చైర్మన్ కానీ అది కానీ వేయలేదు. ఇంకా అందుకనే ఇక్కడ యాక్టివేటివ్గా సినిమాలు తీయటం అవి జరగట్లా. బహుశా ఇక ఈ 2-3 monthsలో వేస్తున్నారని తెలిసింది. వేసిన తర్వాత సింగిల్ విండో పెడితే చిన్న సినిమాలే కాదు పెద్ద సినిమాలు కూడా ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ జరుపుకున్నప్పుడు ఇక్కడ కూడా వర్క్ వస్తుంది అన్నీ ఆటోమేటిక్గా. ఇప్పుడు పెద్దలు భూపాల్ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇండస్ట్రీ పుట్టింది పెరిగింది విజయవాడ. అంటే ఉన్న వాళ్ళల్లో అత్యధికులందరూ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే, దర్శకులు కానీ నిర్మాతలు కానీ అందరూ. ఇప్పుడు 2 విడిపోవటం వల్ల తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏర్పడింది. అయినా కానీ దానికి ఇక్కడ జరిగే అన్నిటికీ ఎఫిలియేటెడ్గా కానీ అదిగా కానీ ఇక ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు కానీ సెక్రటరీ గారు కానీ మిగతా వాళ్ళందరూ చేసి డెవలప్ చేయడానికి బాగుంటుందని చెయ్యాలని ఆశిస్తూ ఈ దినదినాభివృద్ధి అవుతూ నెక్స్ట్ ఇక్కడ తీసేటటువంటి నిర్మాతలకి మిగతా వాళ్ళకి సహకారిగా ఉంటూ ఇక్కడ జరిగే షూటింగ్లకి సింగిల్ విండో పద్ధతి కానీ ప్రభుత్వం నుంచి రాయితీలు కానీ తేవటానికి వీళ్ళు సహకరిస్తారని ఆశిస్తూ నమస్తలతో
సుబ్బారెడ్డి, ప్రొడ్యూసర్ అండ్ ఈ ఏపీ ఫిలిం ఛాంబర్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ అండి. అక్టోబర్ 25వ తేదీ 2016లో స్థాపించడం అయింది ఇది. ఈ మధ్యలో చాలామంది దీన్ని రన్ చేస్తామని ఎన్నోసార్లు నన్ను సంప్రదించారు, కానీ నేను ఎప్పుడూ దానికి స్పందించలేదన్నమాట. ఎందుకంటే ఎన్నో ఛాంబర్లు వచ్చినాయి, అన్నీ మిస్యూజ్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా నేను 100 సార్లు ఆలోచించిన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రసన్న కుమార్ గారు వెనకాల ఉన్నారని తెలిసిన తర్వాతే నేను దీనికి ఓకే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆయన సీనియర్ మోస్ట్ 100% ఆయన గైడెన్స్లోనే జరుగుతుందని అన్న తర్వాతే నేను దీనికి నూతన ప్రెసిడెంట్గా శ్రీనివాస్ గారికి ఇవ్వడం జరిగింది. సో నా సలహా ఏంటంటే ఇక్కడ ఛాంబర్లు చాలా ఉన్నాయి, 4-5 ఛాంబర్లు ఉన్నాయి. నవ్యాంధ్ర అని, ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ అని, ఏపీ ఫిలిం ఛాంబర్ అని చాలా ఉన్నాయి. కానీ వీళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత లాభాల కోసమే కొట్టుకుంటున్నారు తప్పితే ఏ ఒక్క ఛాంబరు ఇక్కడ ప్రొడ్యూసర్ల కోసం కానీ ఎవరి కోసం పనిచేయలే ఇప్పటివరకు. కనీసం వీళ్ళైనా సరే ఆ ప్రొడ్యూసర్లు కొత్తగా వచ్చే వాళ్ళ కోసమైనా పనిచేస్తారనే ఉద్దేశంతోనే నేను ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భూపాల్ ప్రసాద్ గారికి, పూసల కిషోర్ గారికి అండ్ ప్రముఖ హీరోయిన్ అండ్ సోషల్ వర్కర్ పాయల్ ముఖర్జీ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాల్సినటువంటి ప్రసన్న కుమార్ గారు రాలేదు, అయినా కూడా ఆయనకి నా ధన్యవాదాలు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ న్యూ టీమ్.